శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ద్రౌపది వనవాసం చేస్తుండగా ఆ పాండవులు అనుభవిస్తున్నటువంటి కష్టాలను చూసి తాళలేక తన మనసులో కలిగినటువంటి భావావేశాన్ని ధర్మరాజుకి చెబుతూ ప్రసంగవశాత్తు ఈ సహనం అనేటువంటిది మంచిది కాదయ్యా, క్రోధం కూడా ఉండాలి మనిషికి అని తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి ప్రహ్లాదుడికి బలికి మధ్యన జరిగినటువంటి సంవాదాన్ని, ఆ ఇతిహాసంలో పూర్వము జరిగినటువంటి ఆ సంవాదాన్ని ధర్మరాజుకి గుర్తు చేస్తూ ఆ బలిచక్రవర్తి తన తాత అయినటువంటి ప్రహ్లాదుడిని నిత్యము పరాక్రమించడం వలన శ్రేయస్సు పొందుతాడా, లేకపోతే సహనంగా ఉండడం వలనే శ్రేయస్సును పొందుతాడా, ఇందులో ఏది ఆచరించాలి అనేటువంటిది నాకు తెలియజేయవలసిన సందేహం కలుగుతోంది అని ఆ ప్రహ్లాదుడిని అడిగితే బలి అప్పుడు ప్రహ్లాదుడు బలికి ఆ విషయాలన్నీ చెబుతున్నాడు. నిత్యము సహనం మంచిది కాదయ్యా, నిత్యము క్రోధము మంచిది కాదు, దేశకాలాన్ని పరిస్థితుల్ని అంచనా వేసుకుని ఎక్కడ కోపించాలో అక్కడ క్రోధాన్ని చూపించాలి, ఎక్కడ పరాక్రమించాలో అక్కడ పరాక్రమించాలి, ఎక్కడ సహనం చూపించాలో అక్కడ సహనం చూపించాలి అని తెలియజేస్తూ ఒక మాట, చక్కటి మాట మాట్లాడుతూ ఇంకా చెబుతున్నాడు. క్షమాకాలాంసు వక్ష్యామి శృణుమే విస్తరైన తాన్. మహనీయులు చెప్పినట్టుగా సహనాన్ని కోల్పోకూడనటువంటి సమయాలు కూడా ఉంటాయా, వాటిని గురించి నేను చెప్తాను విను అని చెబుతున్నాడు. పూర్వోపకారీయస్తే స్యాత్ అపరాధే గరీయసి ఉపకారేణ తత్తస్యా క్షంతవ్యమపరాధిన. మునుపు మనకు మహా ఉపకారం చేసి ఉండొచ్చు ఒకడు, వాడి వలన ఏదైనా అపరాధం జరగచ్చు. పూర్వం మనకు చాలా గొప్ప ఉపకారం చేయొచ్చు, వాడి వలన ఒక అపరాధం కూడా జరగచ్చు. జరిగినప్పటికీ వాడి చేసినటువంటి అపరాధాన్ని తెలిసినప్పటికీ కూడా పూర్వం అతడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించి అతని అపరాధాన్ని క్షమించాలి, అక్కడ సహనం వహించాలయ్యా. అబుద్ధిమాశ్రితానాంతు క్షంతవ్యమపరాధినాం నహి సర్వత్ర పాండిత్యం సులభం పురుషేణ వై. కొంతమంది అజ్ఞానంతో అపరాధం చేస్తారంటే వాడికి తెలవక అపరాధం చేస్తాడు. ఓ చంటి కుర్రాడు ఉన్నాడంటే ఒక గాజు పాత్రని గబుక్కుని కింద పడేస్తాడు వాడి చేతిలో ఉన్నది. ఇందువలన అది కింద పడితే బద్దలవుతుంది అనేటువంటి జ్ఞానం వాడికి లేదు. అందువలన అజ్ఞానం వలన వాడు పడేసాడు కదా అని వాడి మీద కోపించి ప్రయోజనం ఏం లేదు. అలాగే తమకు తెలవకపోవడం వల్ల కొద్దిగా వయసు వచ్చినప్పటికీ కూడా కేవలం అజ్ఞానం వల్ల కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారయ్యా. అజ్ఞానం వలన వాడు తప్పు చేసాడు అనే విషయం తెలిస్తే వాడిని క్షమించాలి. ఎందుకంటే అన్ని విషయాల్లోనూ అందరికీ పాండిత్యం ఉండదు. అందువలన ఆ పాండిత్యం లేని కారణంగా తప్పులు కొన్ని దొరుకుతూ ఉంటాయి. అందువలన తెలవక చేసాడు అంటే తప్పనిసరిగా వాడిని క్షమించాలి. అథ చేద్ బుద్ధిజం కృత్వా బ్రూయుస్తే తదబుద్ధిజం పాపాన్ స్వల్పే బితాన్ హన్యాద్ అపరాధే తదానృజన్. అల్లా మరి అజ్ఞానం చేసినటువంటి వాడిని క్షమించాలి అంటే వాడు బుద్ధిపూర్వకంగా అపరాధం చేసి తర్వాత నేను తెలియక చేశాను అని చెబితే అటువంటి పాపాత్ముడిని క్షమించక్కర్లా. కుటిలేనటువంటి వాళ్ళ యొక్క చిన్న అపరాధాన్నైనా, మోసపూరితమైన బుద్ధి కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి చిన్న అపరాధాన్ని కూడా క్షమించవలసినటువంటి పని లేదయ్యా, వాళ్ళని తప్పనిసరిగా దండించాలి. సర్వస్యైకోపరాధస్తే క్షంతవ్య ప్రాణినో భవేత్ ద్వితీయే సతి వధ్యస్తు స్వల్పేపి అపకృతే భవేత్. ప్రాణులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకు ఒక అపరాధం మటుకు క్షమించవచ్చు. ఇది మొదటి అపరాధంగా నేను క్షమిస్తున్నాను అని అనొచ్చు. మరలా రెండోసారి అపరాధం చేసేడు అంటే ఎంత మాత్రము క్షమించక్కర్లేదయ్యా, అతడు దండింపదగినటువంటి వాడే. అది చిన్న అపరాధమైనప్పటికీ రెండోసారి చేసాడు అంటే తప్పనిసరిగా దండించాలి.
అజానతా భవేత్ కశ్చిత్ అపరాధకృతో యది క్షంతవ్యమేవ తస్యాహు సుపరీక్ష పరీక్షయా. బాగా పరిశీలనతో పరీక్షించి అజ్ఞానంతో చేసినటువంటి అపరాధం అని మటుకు నిశ్చయమైతే కనుక ఆ అపరాధం మటుకు క్షమించదగినదే. మృదునా దారుణం హంతి మృదునా హంత్య దారుణం నాసాధ్యం మృదునా కించిత్ తస్మాత్ తీవ్రతరం మృదు. మృదు స్వభావంతో ఉగ్ర స్వభావం కలవాడిని అలాగే మృదు స్వభావం కలవాడిని కూడా నాశనం చేయొచ్చు. మృదు స్వభావంతో మనం ఉగ్ర స్వభావం కలిగినటువంటి వాడిని నాశనం చేయొచ్చు, మృదు స్వభావం కలిగినటువంటి వాడిని కూడా నాశనం చేయొచ్చు. ఎందుకంటే మృదు స్వభావంతో అసాధ్యమైనటువంటిది ఏం లేదు. అందువలన మృదుత్వంతో కూడినటువంటి ఏ సామోపాయం ఉందో అది చాలా ఉత్తమమైంది. అందువలన మనం ఎంతసేపు కూడా మృదువుగానే ఉండి ఆ మృదు స్వభావంతోనే ఇతరులను శిక్షించినా లేకపోతే సహనం వహించినా చేయడం అనేటువంటిది కుదురుతుందయ్యా. దేశకాలవుతు సంప్రేక్ష బలాబలమధాత్మన నా దేశకాలే కించి దేశకాలవు ప్రతీక్షతాం. దేశకాలాలను బాగా పరిశీలించాలి, అలాగే తన యొక్క బలాబలాలను కూడా తెలిసేవాళ్ళు. మృదుత్వంతో కూడినటువంటి సామోపాయాన్ని ప్రయోగించాలి. దేశకాలాలు అనుకూలం కాకపోతే ఏది మనం సాధించలేం. అందువలన అప్పుడు ఏం చేయాలంటే తగిన సమయం వచ్చే వరకు నిరీక్షించాలి. ఏత ఏవం విధా కాలా క్షమాయా పరికీర్తితా అతో అన్యథానువర్తస్సు తేజస కాల ఉచ్యతే. ఈ విధంగా ఇటువంటి సమయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సహనానికి అనుకూలమైన సమయాలుగా చెప్పబడ్డాయ్యా. వీటికంటే ఇతరములైనటువంటి సందర్భాలన్నీ కూడా పరాక్రమానికి అనుకూలమైనటువంటిగా చెప్పబడ్డాయి. అందువలన తదహం తేజసకాలం తవ మన్యే నరాధిప ధార్తరాష్ట్రేషు లుబ్ధేషు సతతంచాపకారిషు. అందుకని ద్రౌపది చెబుతోంది, ఓ రాజా, అందువలన నేను ఏమనుకుంటున్నానంటే లోభంతో నీకు అపకారం చేసినటువంటి ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారుల విషయంలో నీకు ఇది పరాక్రమించవలసినటువంటి కాలం తప్ప ఇక్కడ కందమూలాలు తింటూ వనవాసం చేయడం అనేటువంటిది యోగ్యమైనదిగా నేను భావించడం లేదు అని ఆమె తెలివిగా తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇప్పుడు పరాక్రమించవలసిన కాలమయ్యా, వాళ్ళు లోభంతో చేశారు, కుటిలంతో చేశారు, మోసంతో చేశారు. అందువలన వాళ్ళ అపరాధాలని ఎంత మాత్రము క్షమించక్కర్లేదు. నహి కశ్చిత్ క్షమాకాలో విద్యతేజ కురున్ ప్రతి తేజసాగతే కాలే తేజవు సృష్టుమర్హసి. కౌరవుల పట్ల ఓర్పు వహించవలసినటువంటి సమయం ఎంత మాత్రము కూడా లేదు. క్రోధంతో పరాక్రమించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు నువ్వు పరాక్రమించడం అనేటువంటిదే యోగ్యమైందయ్యా. మృదుర్భవత్యవజ్ఞాత తీక్ష్ణాదుద్విజతే జన కాలే ప్రాప్తే ద్వయం చైతద్యో వేద సమహీపతి. సహనంతో మృదువుగా ఉంటే లోకులందరూ కూడా అవమానిస్తారయ్యా, చేతకాంతానం అనుకుంటారు. అది కోపంతో ఉండేటువంటి వాడికి అందరూ భయపడతారు. తగిన సమయాల్లో ఈ రెండింటినీ ప్రయోగించడం తెలిసినటువంటి వాడే రాజు అని ద్రౌపది తన అభిప్రాయాన్ని అంతటినీ కూడా యుధిష్ఠిరుడికి తెలియజేసింది. ఆమె తన బాధని, తాను ఏమనుకుంటోందో తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఆ యుధిష్ఠిరుడికి సహేతుకంగా తెలియజేసింది. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి ద్రౌపదీ వాక్యే అష్టావింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో, అర్జునాభిగమన పర్వం అనే ఉపపర్వంలో, ద్రౌపదీ వాక్యం అనేటువంటి 28వ అధ్యాయం అయింది. 29వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఆ ద్రౌపది చెప్పినటువంటి మాటలన్నీ కూడా యుధిష్ఠిరుడు తన సోదరులతో కలిసి చక్కగా శ్రద్ధగా విన్నాడు. విన్న తర్వాత యుధిష్ఠిరుడు ఈ విధంగా చెబుతున్నాడు, క్రోధో హంతా మనుష్యాణం క్రోధో భావయత పునః ఇతి విద్ధి మహాప్రాజ్ఞే క్రోధమూలౌ భవాభవౌ. ధర్మరాజు చెబుతున్నాడు, ఓ మహాబుద్ధి కలిగినటువంటి దానా ద్రౌపది, క్రోధం అనేటువంటిది మనుషుల్ని చంపుతుందమ్మా. క్రోధం అభ్యుదయాన్ని కలిగిస్తుంది, గెలుపు ఓటములకు ఔన్నత్య వినాశాలకు కూడా మూలమైనటువంటిది క్రోధమే అవుతుంది. యో హి సంహరతే క్రోధం భవస్తస్య సుశోభనే యః పునః పురుషః
క్రోధం నిత్యం న సహతే శుభే తస్యాభావాయ భవతి క్రోధ పరమదారుణ. ఓ సుందరి, క్రోధాన్ని నిగ్రహించినటువంటి వాడే ఉన్నతిని పొందుతాడు. ఎందుకంటే క్రోధాన్ని నిగ్రహించలేకపోతే దారుణమైనటువంటి ఆ క్రోధము అతని వినాశనానికి కూడా దారి తీస్తుంది. అందువలన కోపాన్ని నియంత్రించాలి. క్రోధమూలో వినాశో హి ప్రజానామిహ దృశ్యతే తత్కథం మాదృశ క్రోధం భూసృజే లోకనాశనం. ప్రజలందరి యొక్క నాశనానికి కారణం ఏంటంటే క్రోధమే. అటువంటి లోకనాశనమైనటువంటి క్రోధాన్ని నా వంటి వాడు ఎలా ప్రయోగిస్తాడు? క్రుద్ధ పాపం నరకుర్యాన్ క్రుద్ధో హన్యాద్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచా శ్రేయసోప్యవమన్యతే. కోపంతో ఉన్నటువంటి వాడు పాపం చేస్తాడు తప్పనిసరిగా. క్రుద్ధుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే గురువులను కూడా చంపుతాడు. అంతేకాకుండా క్రుద్ధుడు పరుషమైనటువంటి మాటలతో శ్రేష్ఠులందరినీ కూడా అవమానిస్తాడు. తన శ్రేయస్సుల్ని కూడా తిరస్కరిస్తాడు కోపంతో. వాచ్యావాచ్యేహి కుపిత న ప్రజానాతి కర్హిచిత్ నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే తథా. కోపంతో ఉన్నటువంటి వాడికి యుక్తాయుక్తాలు తెలవు, వాచ్యావాచ్యాలు తెలవు. ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు అనేటువంటిది కూడా తెలవని స్థితికి వెళ్ళిపోతాడు. ఏది చేయదగింది ఏది చేయకూడనిది అనేటువంటి విచక్షణను కూడా కోల్పోతాడు. క్రుద్ధుడికి చేయకూడనటువంటి పని అంటూ ఉండదు, అలాగే అనదగనటువంటి మాట కూడా ఉండదు. హింస్యాత్ క్రోధాత్ అవధ్యాంస్తు వధ్యాన్ సంపూజయీత చ ఆత్మానమపి చ క్రుద్ధ ప్రేషయేత్ యమసాధనం. క్రోధం వలన ఏమవుతాడంటే హింసింపదగని వాడిని, హింసించకూడనటువంటి వాడిని కూడా హింసిస్తాడు. అలాగే హింసింపదగినటువంటి వాడిని పూజిస్తాడు. క్రుద్ధుడు ఆత్మహత్య ద్వారా తన్ను తానే యమపురికి పంపుకుంటాడు ఒక్కొక్కప్పుడు ఆ కోపంతో. ఏతాన్ దోషాన్ ప్రపశ్యద్భిః జిత క్రోధో మనీషిభిః ఇచ్చద్భిః పరమం శ్రేయ ఇహ చాముత్ర చోత్తమం. ఇటువంటి అనర్థాల్ని చూసే ఇహపరలోకాల్లో ఉన్న శ్రేయస్సును కోరుకునేటువంటి పండితులందరూ కూడా క్రోధాన్ని జయించాలని చెబుతారు కూడాను. తం క్రోధం వర్జితం ధీరైః కథమస్మద్విధశ్చరేత్ ఏతద్ద్రౌపది సంధాయ నమే మన్యు ప్రవర్ధతే. అందువలన ద్రౌపది ధీరులైనటువంటి బుద్ధిమంతులైనటువంటి పురుషులచే విడవబడినటువంటి క్రోధాన్ని నా వంటి వాడు ఎలా ప్రయోగిస్తాడమ్మా? ఇదంతా ఆలోచిస్తుంటేనే నాకు కోపం రావట్లేదు అసలు. ఆత్మానంచ పరాంశైవ త్రాయతే మహతో భయాత్ క్రుధ్యంతం అప్రతిక్రుధ్యం ద్వయోరేష చికిత్సక. క్రోధంతో ఉన్నవాని పట్ల కోపం వహింపక సహనంతో వ్యవహరించేటువంటి వాడు తన్ని ఇతరుల్ని కూడా ఒక మహాభయం నుండి రక్షించిన వాడు అవుతాడు. వాళ్ళ ఇద్దరి దోషాలన్నీ కూడా పోగొట్టేటువంటి చికిత్సకుడు, వైద్యుడు అవుతాడు వాడు. అందువలన వాడు సహనంతో వ్యవహరించేటువంటి వాడు వాళ్ళిద్దరిని కూడా దోషాలని పోగొడతాడు. మూఢో యది క్లిశ్యమానః క్రుధ్యతే అశక్తిమాన్ నరః బలీయసాం మనుష్యాణం త్యజతి ఆత్మానమాత్మన. మూర్ఖుడు అసమర్థుడు అయినటువంటి మానవుడు ఏం చేస్తాడంటే బలవంతుల్లో క్రుద్ధుడే ప్రవర్తించి తనకు తానే నాశనం కొని తెచ్చుకుంటాడు. తస్య ఆత్మానం సంత్యజతః లోకాః నశ్యంత్యనాత్మనః తస్మాత్ ద్రౌపద్యశక్తస్య మన్యోర్నియమనం శృతం. అందువల్ల ద్రౌపది క్రోధవసుడై నిగ్రహం లేక దేహత్యాగం చేసేటువంటి వాడు ఇహలోక పరలోకాలు రెండిటికి కూడా చెడిపోతాడు. అందువలన అశక్తుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా క్రోధాన్ని నియంత్రించుకోవాలి. అదే మంచిది, వాడికి ఉత్తమమైనటువంటిది. విద్వాంస్తథైవ యశక్తః క్లిశ్యమానో న కుప్యతి అనాశయిత్వా క్లేష్టార్థం పరలోకే చ నందతి. అలాగే విద్వాంసుడు సమర్థుడు, అశక్తుడు క్రోధాన్ని నిగ్రహించుకోవాలి. శక్తుడు కూడా అంటే సమర్థుడైనటువంటి వాడు కూడా, విద్వాంసుడు సమర్థుడు అయినటువంటి వాడు ఇతరుల చేత కష్టాలు పడుతున్నా వాళ్ళ మీద కోపించకుండా
తన్ను కష్టపడినటువంటి వాళ్ళకి నాశనం చేయకుండా కనుక ఉంటే వాడు పరలోకంలో కూడా ఆనందాన్ని పొందుతాడమ్మా. తస్మాత్ బలవతా చైవ దుర్బలేన చ నిత్యదా క్షంతవ్యం పురుషేణాహు ఆపస్వపి విజానత. అందువల్ల బలవంతుడైనప్పటికీ దుర్బలుడైనప్పటికీ విజ్ఞుడైనటువంటి మానవుడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఆపదలు వచ్చినప్పుడు కూడా సహనాన్నే వహించాలి తప్ప క్రోధాన్ని ఆశ్రయించకూడదు. మన్యోర్హి విజయం కృష్ణే ప్రశంసంతీహ సాధవ క్షమావతో జయో నిత్యం సాధోరిహ సతామ్మతం. ఓ ద్రౌపది, కోపాన్ని జయించడాన్నే సత్పురుషులు ప్రశంసిస్తున్నారు. ఈ లోకంలో సాహసీనుడే ఎల్లప్పుడూ జయం పొందుతాడని సజ్జనుల యొక్క అభిప్రాయం కూడాను. అందువలన సత్యంచ అనృతశ్రేయ నృశంస్యాచ్చ అనృశంసత తమేవం బహుదోషంతో క్రోధం సాధు వివర్జితం మాదృశ ప్రసృజేత్ కస్మా సుయోధనబధాదపి. అసత్యం కంటే ఎప్పుడూ సత్యం శ్రేష్టమైనదమ్మా. క్రూరత్వం కంటే దయాళుత్వం శ్రేష్టమైనటువంటిది. సత్పురుషులందరూ విడిచిపెట్టినటువంటి ఎన్నో దోషాలతో కూడినటువంటి క్రోధాన్ని సుయోధనుడు నన్ను చంపినా సరే నా వంటి వాడు అలా ప్రయోగిస్తాడమ్మా. ఆ క్రోధాన్ని ఆశ్రయించాడు. తేజస్వీతి యమాహుర్వై పండితా దీర్ఘదర్శిన నక్రోధో అభ్యంతరస్తస్య భవతీతి విపశ్చితం. దూరదృష్టి కలిగినటువంటి పండితులు తేజస్వి అని ఎవరిని చెబుతారంటే, ఎవరి అంతరంగంలో క్రోధం అనేటువంటి ఉండదో వాణ్ణి తేజస్వి అని చెబుతారమ్మా. ఇదే నా నిశ్చయమైనటువంటిది. ఎస్తు క్రోధం సముత్పన్నం ప్రజ్ఞయా ప్రతిబాధతే తేజస్వినం తం విద్వాంస మన్యంతే తత్వదర్శిన. మనస్సులో పుట్టినటువంటి క్రోధాన్ని ఏం చేయాలంటే ప్రజ్ఞ చేత నిగ్రహించాలి, బుద్ధి చేత నిగ్రహించాలి. అలా నిగ్రహించినటువంటి వాడిని తేజస్వి అంటారు. ఆ విధంగా పండితులందరూ కూడా భావన చేస్తున్నారు కూడా. క్రుద్ధో హి కార్యం శుశ్రోణి నయధావత్ ప్రపశ్యతి నా కార్యం నచ మర్యాదాం నర క్రుద్ధోనుపశ్యతి. క్రుద్ధుడైనటువంటి వాడు ఏ పని కూడా సరిగ్గా చెయ్యలేడు, చూడలేడు కూడా. అలాగే క్రుద్ధుడైనటువంటి వాడు మర్యాదను కానీ అకార్యాన్ని కానీ అసలు తెలుసుకోలేడు. ఇది అకార్యమని తెలుసుకోలేడు, ఇది మర్యాద కాదు అనేటువంటి విషయం కూడా తెలుసుకోలేడు. హంతి అవధ్యానపి క్రుద్ధ గురూన్ క్రుద్ధస్తుదత్యపి తస్మాత్ తేజసి కర్తవ్య క్రోధో దూరే ప్రతిష్ఠిత. క్రుద్ధుడెప్పుడు కూడా అవధ్యులను కూడా వధిస్తాడు, గురువులను కూడా హింసిస్తాడు. అందువలన తేజోవంతుడైనటువంటి వాడు చేయవలసిన పని ఏంటంటే క్రోధాన్ని దూరం చెయ్యాలి. దాక్ష్యం హ్యమర్ష శౌర్యంచ శ్రీఘ్రత్వమితి తేజస గుణా క్రోధాభిభూతేన నశక్య ప్రాప్తుమంజస. సామర్థ్యము, అమర్షము, శౌర్యము, శీఘ్రత ఇవి తేజస్సు యొక్క గుణాలుగా చెప్పబడ్డాయి. అందువల్ల క్రోధవశుడైనటువంటి వాడు ఈ గుణాలని సహజంగా పొందలేడు. వాడి వలన పొందశక్యం కానటువంటివి ఇవి. క్రోధం త్యక్త్వా తు పురుషః సమ్యక్ తేజోభిపద్యతే కాలయుక్తం మహాప్రాజ్ఞే క్రుద్ధస్తేజస్సు దుస్సహం. అందువలన ఓ ప్రాజ్ఞురాలా, క్రోధాన్ని విడిచినటువంటి వాడే తేజస్సును బాగా పొందగలుగుతాడు అని అర్థం చేసుకో. క్రోధంతో ఉన్నటువంటి వాడు తగిన సమయంలో ఉపయోగించినటువంటి తేజస్సు తీవ్రమయ్యి సహింపశక్యం కాకుండా ఉంటుంది. అందువలన క్రోధంతో ఉండడం అనేటువంటిది ఎంత మాత్రము ఉచితమైనటువంటిది కాదు. దీన్ని పండితులందరూ కూడా తిరస్కరించారు. క్రోధస్త్వపండితై శశ్వత్తేజయిత్యభినిశ్చితం రజస్తు లోకనాశాయ విహితం మానుషం ప్రతి. మూర్ఖులైనటువంటి వాళ్ళే క్రోధాన్ని అలా తేజస్సుగా భావన చేస్తారు. కానీ రజోగుణం వల్ల పుట్టినటువంటిది క్రోధము, అది మనుషుల మీద ప్రయోగిస్తే వినాశం కలుగుతుంది. తస్మాత్ శశ్వత్యజేత్ క్రోధం పురుషః సమ్యగాచరన్ శ్రేయాన్ స్వధర్మాన్ అపగః న క్రుద్ధః ఇది నిశ్చితం. అందువలన సదాచారి అయినటువంటి పురుషుడు ఎల్లప్పుడూ కూడా క్రోధాన్ని విడిచిపెట్టాలి, క్రోధవశుడు కాకూడదు, క్రోధాన్ని నిగ్రహించుకోవాలి. క్రుద్ధుడైనటువంటి వాని కంటే స్వధర్మాన్ని తప్పినటువంటి వాడే ఇంకా యోగ్యుడు.
అందువలన క్రోధము జాతి భ్రష్టుని కన్నా కూడా క్రోధి అయినటువంటి వాడు భ్రష్టుడు. జాతి భ్రష్టుడనే చెబుతాము, కానీ వాడికంట భ్రష్టుడైనటువంటి వాడు ఎవడయ్యా అంటే కోపం కలిగినటువంటి వాడు. యది సర్వం అబుద్ధీనాం అతిక్రాంతమచేతసాం అతిక్రమో మద్విధస్య కథం స్విస్యాదనందితే. అందువలన ఓ సాధ్వి, మూర్ఖుడు అవివేకి క్షమాది సద్గుణాలను ఉల్లంఘించి ప్రవర్తిస్తే ప్రవర్తించవచ్చు, కానీ నా వంటి విజ్ఞుడు ఎలా ఉల్లంఘిస్తాడు? అందువల్ల నేను క్రోధాన్ని ఆశ్రయించలేను. యది నస్యుర్మానుషేషు క్షమిణ పృథివీ సమాహ నస్యాత్ సంధిర్మనుష్యాణం క్రోధమూలో హి నిగ్రహ. భూమితో సమానమైనటువంటి సహనశీలు మానవుల్లో కనుక లేకపోతే ఈ మానవుల్లో సంధికి అవకాశమే లేదు. ఎప్పుడు యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధం ఏదైతే ఉందో అది క్రోధమూలకంగా ఏర్పడేది. అభిషిక్తో హ్యభిసజేత్ ఆహన్యాత్ గురుణాహత ఏవం వినాశో భూతానామధర్మ ప్రహితో భవేత్. ఎవడైనా తన్ను బాధిస్తే తాను కూడా ఎదుటివాడిని బాధిస్తాడు. గురువు తన్ని హింసిస్తే తాను గురువుల్ని హింసిస్తాడు. ఈ విధంగా క్రోధం వల్ల ప్రాణుల వినాశమే జరుగుతుంది. ఎవడెవడు ఒకడినొకడు పొడుచుకుని చచ్చిపోతూ ఉంటారు తప్ప ఎవరిలోనూ కూడా క్షేమకరమైనటువంటి ఆలోచనలు ఉండవు. అందువలన అధర్మం అనేటువంటిది ప్రబలుతుంది. అకృష్ట పురుష సర్వం ప్రత్యాక్రోశేదనంతరం ప్రతిహన్యాథతశ్చైవ తదా హింసాశ్చ హింసిత. మానవులందరూ కూడా ఈ క్రోధాన్ని ఆశ్రయిస్తే ఒకటి వల్ల తాను దెబ్బతింటే వాడు మళ్ళీ దెబ్బతీస్తాడు, వాడిని కొట్టుకుంటూ ఉంటాడు, అంటే కొట్టుకుంటూనే ఉంటారు. అలాగే ఎదుటివాడు తను చంపాడంటే వాడు ఎదుటివాడిని చంపేస్తాడు. ఇతరుడు తను హింసిస్తే తాను అతన్ని హింసిస్తూ ఉంటాడు. ఈ విధంగా హింసాత్మకంగానే సమాజం అంతా ఉంటుందమ్మా. హన్యుర్హి పితరః పుత్రాన్ పుత్రాశ్చాపి తథా పితృన్ హన్యుశ్చ పతయో భార్యా పతిన్ భార్యాస్తథైవ చ. క్రోధవశులైతే ఏం చేస్తాడు? తండ్రులేమోను పుత్రుల్ని చంపుతారు, పుత్రులు తండ్రుల్ని చంపుతారు, భర్తలు భార్యల్ని చంపుతారు, భార్యలు భర్తల్ని చంపుతారు. ఇలా ఒకరినొకరు చంపుకుంటూ పోవడమే అవుతుందమ్మా. ఏవం సంకుపితే లోకే శమకృష్ణేన విద్యతే ప్రజానాం సంధిమూలం హి శమం విద్ధి శుభాననే. అందువలన ద్రౌపది, ఈ విధంగా లోకమంతా క్రోధానికి వశమైతే ప్రపంచంలో ఎక్కడ శాంతి అనేటువంటిదే ఉండదు. అందువల్ల ప్రజలలో సంధికి మూలం శాంతి అని గ్రహించమ్మా అని చెప్పాడు. తాహ క్షిపేరన్ ప్రజాః సర్వాః క్షిప్రం ద్రౌపది తాదృశే తస్మాన్మన్యుర్వినాశాయ ప్రజానాం అభవాయ చ. ఓ ద్రౌపది, రాజు కనుక క్రోధవశుడైతే ప్రజలందరూ కూడా శీఘ్రంగా వినాశాన్ని పొందుతారు. అందువల్ల క్రోధం అనేటువంటిది మానవుల వినాశానికి అవినీతికి కారణమని తెలుసుకో. యస్మాత్తు లోకే దృశ్యంతే క్షమిణ పృథివీ సమాహ తస్మాత్ జన్మచ భూతానాం భవశ్చ ప్రతిపద్యతే. ఈ లోకంలో భూమితో సమానమైనటువంటి క్షమాశీలురు సహనశీలురు కనబడుతున్నారు కాబట్టే ఈ ప్రాణులందరికీ కూడా పుట్టుక అభివృద్ధి అనేటువంటిది సాగుతోంది. క్షంతవ్యం పురుషేణేహ సర్వాపత్సు సుశోభనే క్షమావతో హి భూతానాం జన్మ చైవ ప్రకీర్తితం. కాబట్టి ద్రౌపది, ఆపదలన్నిటి యందు కూడా మానవుడు ఎప్పుడు కూడా సహనం కలిగి ఉండాలి. అందులో ఆపదల్లో ఇంకా ఎక్కువగా ఉండాలి. క్షమాశీల వల్లనే ప్రాణుల యొక్క మనుగడ అనేటువంటిది సాగుతోంది. అకృష్టస్తాడిత క్రుద్ధ క్షమతేయో బలీయస యశ్చ నిత్యం జితక్రోధ విద్వానుత్తమ పురుష. బలవంతుడు తన్ని తిట్టినా కొట్టినా క్రోధాన్ని కనుక నిగ్రహించినటువంటి వాడే జితక్రోధుడు, విద్వాంసుడు, ఉత్తమ పురుషుడు అని చెప్పబడతాడు. ప్రభవవానపి నరః తస్య లోకాః సనాతనాః క్రోధన స్వల్ప విజ్ఞాన ప్రేత్యచేహ చ నశ్యతి. అటువంటి మానవుడే ప్రభావవంతుడవుతాడు, అతడే సనాతనమైనటువంటి లోకాలని పొందుతాడు కూడాను. క్రోధం కలిగినటువంటి వాడిని అల్పజ్ఞుడు అంటారు. అతడు ఇహపరాల లోకాలు రెండిటి యందు కూడా వినాశాన్నే పొందుతాడు. అత్రాపి ఉదాహరంతీమాహ గాథా నిఖ్యం క్షమావతాం గీతా క్షమావతా కృష్ణే కాశ్యపేన మహాత్మన. ఈ విషయంలో కూడా లోకులు
క్షమాశీలురైనటువంటి వాళ్ళ గాథలను ఉదాహరిస్తూ ఉంటారు. ద్రౌపది క్షమాశీలుడు మహాత్ముడు అయినటువంటి కాశ్యపుడు ఈ గాథలన్నింటినీ కూడా చెప్పాడు. క్షమా ధర్మ, క్షమా యజ్ఞ, క్షమా వేదా, క్షమా శృతం, ఏతదేవం జానాతి సర్వం క్షంతుమర్హతి. సహనమే ధర్మం, సహనమే యజ్ఞము, సహనమే వేదాలు, సహనమే శాస్త్రం. దీన్ని ఈ విధంగా తెలిసినటువంటి వాడు అన్నిటినీ క్షమించడానికి యోగ్యుడవుతాడు. క్షమా బ్రహ్మ, క్షమా సత్యం, క్షమాభూతం చ భావి చ, క్షమా తప, క్షమా శౌచం, క్షమయేదం ధృతం జగత్. క్షమయే బ్రహ్మం, క్షమయే సత్యం, భూత భవిష్యత్ కాలాలన్నీ కూడా క్షమయే. క్షమయే తపస్సు, క్షమయే శౌచం. ఈ జగత్తంతా కూడా క్షమచేతనే ధరింపబడి ఉన్నది. ఇతి యజ్ఞ విధాం లోకాన్ క్షమిణ ప్రాప్నువంతి చ, ఇతి బ్రహ్మ విధాం లోకాన్ అతి చాపి తపస్వినాం. యజ్ఞవేత్తలైనటువంటి వాళ్ళు, బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు, మహర్షులు, తపస్విలు వీళ్ళందరికంటే కూడా క్షమాశీలుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉన్నతమైనటువంటి లోకాలకి పొందుతాడు. సహనశీలుడి యొక్క గొప్పతనం అటువంటిది. అందువలన అటువంటి గొప్ప లోకాలు పొందాలి అంటే క్షమని ఆశ్రయించాలి, క్రోధాన్ని కాదమ్మా అని ఆ సహనము యొక్క గొప్పతనాన్ని, క్షమ యొక్క గొప్పతనాన్ని ద్రౌపదికి ఇంకా సవివరంగా ధర్మరాజు వివరిస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం వివరిస్తాడు అనేటువంటిది రేపటి విషయంగా మనము తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.